హాయ్ అండి అందరికీ. మీరు బ్లౌజులు కట్ చేసేటప్పుడు చాలా బ్లౌజులు ఉంటే కట్ చేయడానికి టైం ఎక్కువ వేస్ట్ అవుతుందని ఇబ్బంది పడుతుంటే ఈ వీడియోలో మాత్రం నేను సింగిల్ బ్లౌజులు ఎన్ని ఉన్నా సరే ఒకేసారి కట్ చేసుకోవటం ఎలా అనేది చెప్తున్నా. నేను ఈ వీడియోలో ఏంటంటే ఇది 40 సైజ్ బ్లౌజ్ కావటం వల్ల నాకు మీటర్ ముక్కలు తీసుకొచ్చారు. నేను కట్ చేసేటికి ఇది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది కాబట్టి, అంటే ఎక్కువ విశ్రాంతి ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ ఇబ్బంది పడుకోకుండా అంచులు ఉంటాయి కదా, ఇప్పుడు బ్లౌజ్ పీస్కి చివరి అంచులు ఉంటాయి కదా, అవి నేను ఏం చేశాను అంటే ఇప్పుడు హ్యాండ్ స్కేలును ప్లస్ ఇటు నడుము సైడ్ ఉంచానమాట, అటు సైడ్ ఇటు సైడు. ఇప్పుడు నేను అలా వేయటం వల్ల ఏంటిదంటే ఇంకా హ్యాండ్స్కి మనం మలిచి కుట్టాల్సిన అవసరం లేదు, నాకు నడుము పట్టి కట్టాల్సిన అవసరం లేదు, అంత ఈజీగా ఉండేటట్టు నేనైతే వేసుకున్నా. అది ఎలా అన్నది నీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు మాత్రం నేను హ్యాండ్స్ కొలతలు 9 ఉంటే తీసుకున్నాను. నేను తర్వాత ఏంటంటే ఆర్మ్ లూజ్ కొలిసాను. నేను అది 8 ఉన్నది, నేను 8 ఇంచెస్ తీసుకున్నా. 8 ఇంచెస్ తీసుకున్నప్పుడు నేను 3.5 చంకడం తీసుకుంటా. 8 కాడ కట్ మార్క్ చేసుకున్నా. చూడండి, మధ్యలో ఫోల్డ్ 4 ఇంచెస్ కాడ నేను మళ్ళీ మార్క్ చేసుకుని అక్కడ నుంచి 1.2 ఇంచులు అక్కడ తీసుకుంటా. షోల్డర్ మీద 1 ఇంచ్ వదిలేసి నేను క్రాస్ కటింగ్ గీస్తా. చాలా వరకు ఆర్మ్ స్కేల్ని యూజ్ చేస్తారు, నాకు అలా అలవాటు ఏం లేదు. ఆర్మ్ స్కేల్ లేకుండా కట్ చేయగలుగుతా నేను. తర్వాత నెక్స్ట్ ఇంకా నేను కింద మనం కింద చేయిలు చూసుకోలేదు కదా, ఇంకా ఇప్పుడు నేను స్కేల్తో పని లేకుండా ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్తో ఉన్న బ్లౌజ్ తోటే కట్ చేశాను. నేను చూడండి కొలతలు పెట్టి కట్ చేసి అది మనం ఖర్చు ఉంచుకున్నా. ఎప్పుడైనా మనకు లో కటింగ్ తీయాలంటే మనకు అది ఐబ్రో షేప్లో రావడం బాగుంటుంది. అట్లా రావడం వల్ల జాకెట్ మంచిగా పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఉంటుంది. చూడండి, అది మనకు ఐబ్రో షేప్ రావాలంటే లైట్గా మిడిల్లో, ఇప్పుడు 4 కాడ మనం కట్టు పెట్టుకున్నాం కదా, అక్కడ మిడిల్లో వచ్చేటట్టు చూసుకోండి. ఇంకా నేను హ్యాండ్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఏం తీస్తానంటే నేను బ్యాక్ తీస్తాను. బ్యాక్ తీయడం వల్ల ఏంటిదక్క యూజ్ అనుకుంటారేమో, బ్యాక్ వల్ల మనకు ఫ్రంట్ పార్ట్కి అనేది ముక్కలు కట్టడం ఒకలా అవసరం పడ్డదనుకో ముక్కలు కట్టుకోవడానికి వీలైపోయింది. లేదు బ్యాక్ మనం హ్యాండ్స్ కాకుండా బ్యాక్ ఫ్రంట్ తీస్తే హ్యాండ్కి ముక్క కట్టాల్సి వస్తుంది. అలా కట్టడం వల్ల కనిపిస్తుంది కాబట్టి కస్టమర్లు ఇబ్బంది పడతారు. అందుకోసమని నేను ఫస్ట్ బ్యాక్ తీస్తున్నా. బ్యాక్ ఆమె తనది 16 ఇంచెస్ ఉంది. ఇంకా మనకు చెస్ట్ లూజ్ అయితే 8 ఉంది, మనకు 40 ఇంచెస్ లూజ్ ఇది. ఇంకా 10 తీసుకున్నా, 1 ఇంచు ఖర్చుకు వదిలేసా. 6 డౌన్ తీసుకొని అక్కడ నుంచి ఆర్మ్ స్కేల్ చూడండి, నేను 1 ఇంచు తీసుకొని అక్కడ నుంచి నేను ఆర్మ్ స్కేల్ లేకోకుండా కట్ చేసుకున్నా. కరెక్ట్గా 8 ఇంచెస్ వచ్చిందండి నా కొలతలు. మీరు కూడా కట్ చేసుకునేటప్పుడు మన మెజర్మెంట్స్ బ్లౌజ్కి ఎలాగ 8 వచ్చిందో దీనికి కూడా మనం కట్ చేసే క్లాత్ కూడా 8 వచ్చిందో రాలేదని చూసుకోండి ఒకసారి. అలా చూసుకోవడం వల్ల ఏంటంటే మనకు కుట్టేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. చెప్పే కదా ముందే మీకు నడుము పట్టి కట్టనేనని. అది ఆ ఖర్చు ఎందుకు వదిలేసానంటే అది నేను ఇంకా మలిచి అమ్మటే డాట్స్ వేసుకుంటా అండి. ఇంకా నేను పట్టి కట్టాల్సిన అవసరం లేదు. పట్టి కట్ చేయటం, వేయటం, అది మలిచి కుట్టడం ఆ టైం మనకు సేవ్ అవుతుంది. ఇలా ఫ్యాబ్రిక్ ఎక్కువ మీటర్ ముక్కలు తీసుకొచ్చుకొని 40 సైజ్ అయినప్పుడు మనం ఈజీగా ఇలా కుట్టవచ్చు. ఇంకా నెక్ కూడా చూసారా, నేను మెజర్మెంట్స్ ఏం తీసుకోకుండా జస్ట్ ఆది బ్లౌజ్ తోటి నేను చూసుకున్నా, సేమ్ వచ్చింది. ఇంకా ఈ మనం నెక్ని ఏంటంటే షోల్డర్ మీద కొంచెం ఒక్క పావించి మనం లోపలికని కట్ చేసుకోవడం వల్ల షోల్డర్ జారుకుంటుంటుంది. అలా ఈసారి ట్రై చేసి కట్ చేసి చూడండి, మీరు చాలా బాగుంటుంది. నడుము పట్టి ఇక్కడ కొంచెం క్రాస్ కట్ చేసా, అది ఎందుకు ఒక డాట్ పెడుతున్నా చూడండి, ఎందుకంటే అక్కడ నుంచి నడుము పట్టి మలవాలి మనం, దానికోసమని గుర్తు కోసమని పెడుతున్నా. ఇంకా ఫ్రంట్ పార్ట్ ఇది 40 సైజ్ అని చెప్పా కదా, ఇంకా నాకు ముక్కలు ఏం పట్టట్లేదు, ఈజీగా అయిపోతుంది. నాకు కుట్టడానికి కూడా చాలా ఈజీగా అవుతుంది ఇప్పుడు నాకు, ఎందుకంటే నడుము పట్టి కట్టేది లేదు, ప్లస్ హ్యాండ్స్కి మలిసి కుట్టేది లేదు. మనకు సింగిల్ బ్లౌజ్ ఒక హాఫ్ అన్ అవర్ కుట్టేటోళ్ళు ఉన్నారనుకోండి, 20 మినిట్స్లో ఈ బ్లౌజ్ అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీగా మనం ఇట్లా బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు. నాకైతే చూడండి, ఫ్రంట్ పార్ట్ మాత్రం కంపల్సరీ మనం మిడిల్లో కొలుసుకోవాలి. అలా కొలవడం వల్ల ఏంటంటే చెస్ట్ అనేది జారినట్టుగా ఉండదు, ప్లస్ తక్కువ కట్ చేసినాం అనుకో అది ఫిట్ అయిపోయి సేఫ్ బెల్ట్ అనేది చెస్ట్ మీదకి వచ్చి అప్పుడు ఇబ్బంది పడుతుంటారు. అలా కాకోకుండా ఈజీగా ఇలా కట్ చేసి చూడండి. ఇది టైలర్ క్లాసులు కూడా నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే కనీసం ఒక 20 మెంబర్స్ అలా ఉన్నా నేను క్లాసులు స్టార్ట్ చేస్తా, 10 మెంబర్స్ ఉన్నా క్లాసులు స్టార్ట్ చేస్తా. మీకోసం నేను కంపల్సరీ టైం తీసుకొని స్టార్ట్ చేస్తా. ఇప్పుడు నైట్ అయినా ఎక్కువ నేను కటింగ్లు అయినా వీడియోలు అని చెప్తాను, ఎందుకంటే ఉదయం అంతా కస్టమర్స్ కుట్టడం వస్తుంటారు పోతుంటారు కాబట్టి ఎక్కువ నైట్ అయినా చేస్తుంటాయి వీడియోస్. ఇంకా నేను సేఫ్ బెల్ట్ కూడా డబుల్ పోలే తీసాండి. ఇంకా నేను అది కూడా మధ్యలో మిడిల్లో కుట్టాల్సిన అవసరం మనకి ఏదో ఈజీ మెథడ్లో ఇదంతా కూడా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మరిన్ని వీడియోలు ఇలాంటివి మీకు కావాలన్నప్పుడు నాకు కామెంట్ పెట్టండి,
సపోర్ట్ చేయండి.